నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో కిడ్నీ స్టోన్స్ మరియు యూరిన్ ఇన్ఫెక్షన్ గురించి మనకు వివరించడానికి అండ్ ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద స్పెషలిస్ట్ డాక్టర్ బాలకిషన్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. డాక్టర్ గారు, ఈరోజు మన టాపిక్ వచ్చి కిడ్నీ స్టోన్స్ అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్. అసలు జనరల్గా చూసుకుంటే మామూలుగా డైలీ డే అండ్ డై ఈ డేలో ఒక మూత్రపిండం అనేది అసలు ఎన్ని లీటర్ల నీటిని శుద్ధి చేస్తుంది, కెపాసిటీ ఏ విధంగా ఉంటుంది, అసలు మనిషి అనేది రోజుకి ఎన్ని లీటర్ల నీటిని తీసుకోవాలి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్, తప్పకుండా. ఏంటంటే అసలు మూత్రపిండాలు ఎక్కడ ఉంటాయి, మనిషికి మానవునికి ఎంత సైజులో ఉంటాయి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఇప్పుడు అదే మీరు అడిగింది. అంటే మానవునికి వెనకాల బ్యాక్ సైడ్ ఆఫ్ ద థొరాసిక్ పార్ట్లో వర్టిబ్రల్ ఇంటర్నల్ ఆఫ్ వర్టిబ్రా ప్రాంతంలో ఉంటాయి. ఓకే. సో 2 కిడ్నీస్ ఉంటాయి, ప్రతి మానవునికి 2 కిడ్నీస్ ఉంటాయి. సో ఇట్ ఈస్ బీన్ షేప్, చిక్కుడు గింజ ఆకారం బీన్ షేప్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఈచ్ కిడ్నీ, ఒక్కొక్క కిడ్నీ వచ్చి 2 మిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్స్ ఉంటాయి మళ్ళీ ఇంటర్నల్గా. నెఫ్రాన్స్. ప్రతి నెఫ్రాన్లో గ్లామర్ లాస్ ఉంటుంది, నెట్ లాగా ఉంటుంది. సో ఆ నెట్ ద్వారా మనం తీసుకున్నటువంటి ద్రవ పదార్థాలన్నీ కూడా ఫిల్టర్ అయి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎస్, అంటే పర్ మినిట్కి 120 ml ఆఫ్ బ్లడ్ ఫిల్టర్ చేయబడుతుంది. ఇక్కడ నుంచి ఫిల్టర్ గ్లామర్ లాస్కి వచ్చేసి GFR అంటారు దాన్ని, అందుకే GFR రేట్, గ్లామర్ లాస్ ఫిల్టరేట్ రేట్ అనమాట. 1 నిమిషానికి 120 ml వరకు ఫిల్టర్ చేస్తుంది. ఫిల్టర్ చేసి రక్తాన్ని గుండెకి పంపిస్తుంది. అండ్ వేస్ట్ ఆఫ్ యూరిన్, ద్రవ పదార్థం ఏదైతే ఉందో, విషవాయువులన్నీ మూత్ర రూపంలో మనకి బయటకు వెళ్ళిపోతాయి, అవుట్పుట్ అనమాట. నెఫ్రాన్స్ దగ్గర ఫిల్టర్ అవుతుంది బ్లడ్ అంతా. సో అది కామన్ ఫంక్షన్ అనమాట. మరి చెప్పండి సార్. ఇంకా ఎంత వాటర్ తీసుకుంటే మంచిది శరీరానికి? ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. కలుషితమైనటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల జబ్బులు వస్తున్నాయని చెప్పొచ్చు. సో అది మరి వేసవి కాలంలో అత్యంత ఎక్కువగా మూత్రపిండాల సమస్యలు, స్టోన్ సమస్యలు, మూత్ర సంబంధ వ్యాధులు ఎక్కువగా ప్రబలడానికి అవకాశం ఉంది. అంటే వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వాటర్ అనేది ఎక్కువగా ఇంటేక్ అవుతుంది కదా, వాటర్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. సరిపడే అంత నీటిని తీసుకోలేకపోతాం అనమాట. అది అందుకని ప్రతి మనిషి కూడా 3 to 4 లీటర్స్ వరకు నీటిని తాగుతూ ఉండాలి. 3 to 4 లీటర్స్ వాటర్ తాగండి అనగానే లీటర్ బాటిల్ పెట్టుకుని గటగట తాగాల్సిన అవసరం లేదు. ప్రతి గంటకి 1-2 గ్లాసెస్ అలా తాగుతూ వెళ్ళినట్లయితే ఎండ్ ఆఫ్ ద డే 4 లీటర్స్ కన్జ్యూమ్ అవుతాయి, 3 to 4 లీటర్స్ కన్జ్యూమ్ అవుతాయి. సో అలాంటి పరిస్థితుల్లో మన శరీరానికి ఎలాంటి హాని కలగదు. నీరు ఎక్కువ తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి విషవాయువులు, టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి, విష పదార్థాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. నాట్ ఓన్లీ కిడ్నీస్, చర్మం కూడా, గుండె కూడా, లంగ్స్ కూడా, ఇవన్నీ కూడా విష పదార్థాలని బయటకు పంపించేస్తాయి ఎందుకంటే పై పొరల్లో నీరు బయటకు వచ్చేస్తుంటుంది, చర్మం పైన చెమట రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా విసర్జక అవయవాలే. కిడ్నీస్, చర్మం, గుండె, అవన్నీ కూడా విసర్జక అవయవాలు. ఎక్కడికక్కడ మలినాలు తీసేస్తుంటాయి. సో దానివల్ల మనం అంత ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. మరి మూత్రపిండాలకు వచ్చే సమస్యలు అనేవి ఏ విధంగా ఉంటాయండి జనరల్గా? మామూలుగా చూసినట్లయితే మూత్రపిండాల సమస్యలుగానే ఓన్లీ స్టోన్స్ అనుకోవడానికి లేదు, చాలా రకాల సమస్యలు. సో మెనీ డిసీజెస్ ఇస్ దేర్. ల్యాక్ ఆఫ్ యూరిన్, లేదా సడన్ షాక్ వల్ల యూరిన్ ఆగిపోతుంది, రాదు. సో ఇట్ ఈస్ వెరీ ప్రాబ్లమేటిక్ కండిషన్. మూత్రం వస్తూ ఉంటుంది కానీ వెళ్ళలేకపోతారు. సో స్టక్ ఆఫ్ ద యూరిన్ ఆగిపోతూ ఉంటుంది. ఎందువల్ల ఆగిపోతుంది? యూరినరీ ఇన్ఫెక్షన్స్, ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటారు. అంటే ట్రాక్ మీన్స్ దారి, వెళ్తున్న దారి. ఇక్కడ నెఫ్రాన్స్ నుంచి యూరెత్రా వరకు, లాస్ట్ అవుట్ బ్లాడర్ వరకు ఆ దారిలో ఎక్కడైనా అవాంతరాలు ఏర్పడవచ్చు. లైక్ మ్యూకస్, పస్ సెల్స్ ఆర్ బై ఎనీ ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ పదార్థాలు అడ్డుకునే అవకాశాలు ఉన్నాయి.
ఏ విధంగా మనం సింపుల్ ఎగ్జాంపుల్ చూస్తే ప్రోటీన్స్, ఆల్బమిన్స్, పొటాషియమ్స్, సోడియమ్స్, ఇలా బ్యాక్టీరియాకి వెళ్ళినట్టయితే ఫస్ట్ సెల్స్, ఇతర బ్యాక్టీరియా సెల్స్, రకరకాల సెల్స్, ఆర్గానిక్ అన్ఆర్గానిక్ సెల్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్మెంట్ రావచ్చు. ఓకే. మామూలుగా యూరిన్లో ఏంటంటే 95% ఆఫ్ వాటరే ఉంటుంది. మనం పాస్ చేసి 5%లో ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయి. యూరియా, సోడియంస్, క్రియాటినిన్, ఫాస్ఫేట్, ఆల్బమిన్స్, ఇట్లా ఈ రకాలు. ఇందులో ఏది ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పటికీ కూడా యూరిన్ ప్రాసెస్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి. మరి బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలంటారు? బ్యాలెన్స్ చేయాలని ఇందాక చెప్పినట్టు వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ తీసుకోవాలి. తర్వాత కొన్ని రకాల ఆహార పదార్థాలు పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు వేసవి కాలం వచ్చేసింది, రాగానే ఎక్కువ మంది ఇష్టపడేది చల్లటి పానీయాలు, శీతల పానీయాలు విరివిగా తాగుతూ ఉంటారు. కనుక శీతల పానీయాలు ఏవీ తాగకూడదు. ఎలాంటివి, ఈవెన్ దో మ్యాంగో రైప్ అని ఇంకేదో కొత్తవి ఎన్నో వచ్చాయి. కూల్ డ్రింక్స్, శీతల పానీయాలు మీన్స్ ఓన్లీ కూల్ డ్రింక్స్ మాత్రం అస్సలు తాగకూడదు. సాఫ్ట్ డ్రింక్, కూల్ డ్రింక్స్ అని చెప్తున్నాం. అట్ట డబ్బాల్లో వస్తున్నాయి, ఈ మధ్య అల్యూమినియం టిన్స్లో వస్తున్నాయి. అవి ఎలా వచ్చినా, ఏ పేరుతో ఉన్నా, ఎలాంటి కూల్ డ్రింక్స్ తాగకూడదు. 95% వరకు స్టోన్స్ రావడానికి, ఇతరత్ర మూత్రపిండాల వ్యాధులు రావడానికి కారణం కూల్ డ్రింక్స్ మాత్రమే అని చెప్పకనే చెప్పొచ్చు. రీసెంట్ మన స్టేట్ గవర్నమెంట్ కూడా అనలైజ్ చేసి ఈ మధ్య పాస్ ఆన్ వచ్చింది అమెండ్మెంట్. అంటే ప్రతి కూల్ డ్రింక్ లో ఇంత విష పదార్థం ఉంది అని చెప్పేసి ఇచ్చాడు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి కూల్ డ్రింక్ కిడ్నీలో స్టోన్ ఫామ్ అవడానికి కార్బైడ్స్ ఉంటాయి అక్కడ. త్వరగా కరగనటువంటి అతి సాంద్రత కలిగినటువంటి విష వ్యాధులు అందులో కలిసి ఉంటాయి కనుక త్వరగా ఫిల్టర్ కానివ్వవు అనమాట. వాటర్లో సాల్యుబుల్ కావు, అందుకని స్టోన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా. అందువల్ల కూల్ డ్రింక్స్ ఏవి తాగకూడదు. అండ్ కూల్ డ్రింక్స్ వద్దన్నాం కదా, మరి న్యాచురల్గా తీసుకోవచ్చు అనే ఆలోచన క్రియేట్ అవుద్ది. న్యాచురల్గా తీసుకోవచ్చు, అన్ని రకాల పళ్ళ రసాలు, పళ్ళు డైరెక్ట్ తీసుకోవచ్చు, తినవచ్చు, ఎక్సెప్ట్ కోకోనట్ వాటర్. మళ్ళీ కోకోనట్ వాటర్ అస్సలు తీసుకోకూడదు. మామూలుగా అయితే కోకోనట్ వాటర్ ఈజ్ వెరీ బెటర్, బట్ ఈ మధ్యకాలంలో తీసుకోకూడదు. ఎందుకంటే అందులో కూడా విష పదార్థాలు కలుస్తున్నాయి. కొబ్బరి బోండా వాటర్లో డైరెక్ట్ కొబ్బరి బోండాకే ఇంజెక్ట్ చేస్తున్నారు. సో అది కూడా మన జిహెచ్ఎంసీ చెక్లో వాళ్ళు మామూలుగా చేస్తారు, బయటపడింది చాలా చోట్లలో. అంతా కూడా పేపర్లో వచ్చింది. కనుక వాళ్ళు ఏం కలుపుతున్నారు, ఏం చేస్తున్నారు డజంట్ మ్యాటర్, మనకు అక్కర్లేదు. మానేస్తే మనం సేఫ్ సైడ్ ఉంటాం అంతే. సో శీతల పానీయాలకి దూరంగా ఉండడం చాలా మంచిది. మరి ఇంకా ఏ ఇతర కారణాల వల్ల కిడ్నీలో స్టోన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయండి? జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఇవన్నీ పూర్తిగా మానేయాల్సి ఉంటుంది. మామూలుగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికే నూడిల్స్ అవ్వచ్చు, ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రైడ్ రైస్, ఫ్రై ఐటమ్స్, ఇవన్నీ పూర్తిగా మానేయాల్సి ఉంటుంది. జంక్ ఫుడ్స్ అంటే బేకరీ ఐటమ్స్ ఇవన్నీ దొరుకుతాయి, కేక్స్, పిజ్జాస్, బర్గర్స్, సో మెనీ థింగ్స్ ఇస్ దేర్, అవన్నీ మానేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా స్టోన్స్ రావడానికి లేదా ఇతరత్ర మూత్ర సంబంధమైన వ్యాధులు రావడానికి కారకాలు చెప్పచ్చు. మరి కిడ్నీలో స్టోన్ అనేది అంటే ఎక్కడ ఫామ్ అయితే అది ఒక సమస్యగా దారితీస్తుంది? ఆ స్టోన్ సైజ్ అనేది ఎంతగా ఉంటే సమస్య అనేది క్రియేట్ అవుతుంది అంటారు? స్టోన్ సైజ్ ముఖ్యం కాదు అసలు, యాక్చువల్గా చెప్పాలంటే 2 mm 3 mm ఉన్నప్పటికీ చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. 8 mm ఉన్నప్పటికీ ప్రాబ్లం క్రియేట్ చేయదు. ఎందుకు అంటే అది పొజిషన్, మీరు అడిగారు ఎక్కడ ఉంటే సమస్య తలెత్తుతుంది. రీనల్ ట్యూబ్యూల్లో స్టోన్ ఫామ్ అయినట్లయితే భరించలేనంత పెయిన్ ఉంటుంది. ఎక్కడ వస్తుందండి పెయిన్? మామూలుగా లోయర్ అబ్డామిన్ టు బ్యాక్ సైడ్, అబ్డామిన్ టు బ్యాక్ సైడ్ కి వచ్చేస్తుంది 2 పొజిషన్లో. ఇట్ ఈస్ వెరీ సివియర్గా ఉంటుంది. రీనల్ స్టోన్ ఫామ్ అయినట్లయితే, అంటే రీనల్ ట్యూబ్యూల్లో స్టోన్ ఫామ్ అయింది కనుక రీనల్ స్టోన్ అంటాం దాన్ని, అంతే. కిడ్నీలో ఫామ్ అయితే క్యాల్కులస్ ఇన్ కిడ్నీస్ అని చెప్తూ ఉంటాం. అదే యూరెత్రాలో ఫామ్ అయితే యూరెత్రా స్టోన్స్, బ్లాడర్లో ఉంటే బ్లాడర్ స్టోన్స్ అని చెప్పేసి చెప్తాం. అన్నింటికన్నా మరీ మిక్కిలి ప్రమాదం ఏంటంటే రీనల్ ట్యూబ్యూల్లో స్టోన్ ఫామ్ అయినట్లయితే పెయిన్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అండ్ అది వచ్చేసి చివర్లో బ్లాడర్లో ఆగినప్పుడు కూడా, బయటకు రాలేక బ్లాడర్లో ఉంటుంది అవుట్పుట్ ఆఫ్ యూరిన్, బ్లాడర్లో ఉన్నప్పుడు కూడా పెయిన్ ఎక్కువ వస్తుంది. ఈ 2 చాలా
అత్యంత ప్రమాదం అన్నమాట. నొప్పి ఎక్కువగా కలుగజేస్తాయి. ఓకే, అంటే స్టోన్ సైజ్ చిన్నగా ఉన్నప్పుడే గుర్తించడం సాధ్యమవుతుందా? సాధ్యమవుతుంది. ఏ విధంగా అండి? ఇట్ ఈస్ కొన్ని రకాల మూత్ర పరీక్షల ద్వారా, అంటే మామూలుగా మైక్రోస్కోపికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది యూరిన్లో. ఫిజికల్ ఎగ్జామ్, కెమికల్ ఎగ్జామ్ అండ్ మైక్రోస్కోపికల్ ఎగ్జామినేషన్. మైక్రోస్కోపికల్ ఎగ్జామినేషన్ ద్వారా స్టోన్స్ ఉన్నాయా, ఎన్ని ఉన్నాయి, ఏ రకం ఉన్నాయి, ఇందాక చెప్పాను ఆల్కలైన్, యాసిడ్ ఫాస్ఫేట్స్, ఆల్కలైన్ క్రిస్టల్స్ ఇలాంటివి ఉంటాయి. అమోనియం బయోరేట్, కాల్షియం క్రిస్టల్స్, ఇలా రకరకాలు ఉంటాయి. అవి ఏ రకం ఉన్నాయి అన్నీ కూడా మైక్రోస్కోపికల్ ఎగ్జామినేషన్లో తెలుస్తూ ఉంటుంది. ఓకే, అంటే పెయిన్ వస్తేనే టెస్ట్ చేయించుకోవాలంటారా, లేకపోతే అసలు ఏమైనా లక్షణాలు కనిపిస్తాయి అంటారా? పెయిన్ వస్తే సస్పెక్ట్ చేయొచ్చు. మేబీ పెయిన్ వస్తే స్టోన్ వచ్చిందని చెప్పడానికి లేదు. యూరినరీ ఇన్ఫెక్షన్ ద్వారా కూడా కడుపు నొప్పి, నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంది. అది ఎందువల్ల వస్తుంది అంటే సింపుల్ యూరిన్ ఎగ్జామినేషన్ చేసినట్లయితే కడుపు నొప్పి మరి యూరినరీ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందా లేదా స్టోన్స్ వల్ల వస్తుందా, రెండు తేలుతాయి. ఇంకా మైల్యూర్గా కావాలి అనుకుంటే కొన్ని సందర్భాల్లో మైక్రోస్కోపికల్ ఎగ్జామినేషన్లో డిఫైన్డ్ అవ్వవు. అంటే ఇట్ మీన్స్ ఆ టైంకి పాస్ కాకపోవచ్చు, యూరిన్లో వచ్చిన యూరిన్లో కలెక్ట్ కాకపోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే గో ఫర్ యూఎస్జీ, అల్ట్రాసౌండ్ స్కాన్ అని ఉంటుంది. అందులో తేలిపోతుంది కంపల్సరీ స్టోన్స్ ఉన్నాయా, ఏ ప్లేస్లో ఉన్నాయి, ప్లేస్ కూడా తెలుస్తుంది. అప్పుడు యూరిన్ మైక్రోస్కోప్లో తెలియదు కానీ స్కాన్లో తెలుస్తుంది. స్టోన్స్ ఉన్నాయా, ఉంటే ఎక్కడ ఉన్నాయి, కిడ్నీలో ఉన్నాయా, ఏ ఏరియాలో ఉన్నాయి, ఎంత సైజు ఉంది అనేది వాటిలో తెలుస్తుంది. ఓకే, మరి కొన్ని సందర్భాల్లో మనం చూసుకుంటే మూత్రపిండాలకి సంబంధించిన సమస్యలకి చూసుకున్నట్లయితే కనుక అవి త్వరగా బయటపడవు. కొన్ని దశల్లో కానీ ఉండవు, 5 దశల్లో అని చెప్తూ ఉంటారు కదా. అసలు ఒక్కొక్క దశల్లో ఏ విధమైన లక్షణాలు కనిపిస్తాయి? మెయిన్గా క్రానికల్ స్టేజ్లో ఏ దశలో ఉంటుంది? మనం మామూలుగా ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి స్టోన్స్ ఉన్నప్పుడు అని చూస్తే, కండిషన్ సివియర్గా ఉన్నప్పుడు, అంటే స్టోన్స్ మల్టిపుల్, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, చెప్పలేము. అవి సైజ్, డిఫరెంట్ సైజ్, మల్టిపుల్ స్టోన్స్ అని అంటాం. అందుకే అలా ఉన్నప్పటికీ కూడా ఏమవ్వదు. కొన్నిసార్లు ఈవెన్ 2 కిడ్నీలలో ఉన్నప్పటికీ ఎప్పుడైతే యూరిన్ ప్రాసెస్కి అడ్డంకిగా మారుతుంది, అంటే రీనల్ స్టోన్స్, రీనల్ ఏరియా, రీనల్ ట్యూబ్యూల్ ఏరియాలో, యురెత్రా లెవెల్లో లేదా బ్లాడర్ లెవెల్లో ఎక్కడైనా స్టోన్స్ వచ్చి ఆగినట్లయితే అప్పుడు పెయిన్ సివియర్గా వస్తుంది. అలాంటప్పుడు ఫిజికల్గా తెలుస్తుంది. ఎలాంటి లక్షణాలు అంటే నొప్పి బాగా భరించలేనంత నొప్పి ఉంటుంది, లోయర్ అబ్డామిన్ అండ్ బ్యాక్ సైడ్ సివియర్ పెయిన్ అన్నమాట. షుడ్ నాట్ టాలరేట్ చేసే అవకాశం ఉండదు, భరించే కెపాసిటీ ఉండదు. దాంతోపాటుగా వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, మరీ ముఖ్యంగా వాంతి కూడా వస్తుంది. ఇవి ప్రధానంగా లక్షణాలు. యూరిన్ బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది కొన్ని సందర్భాల్లో. తర్వాత అవుట్పుట్ ఆఫ్ యూరిన్ కూడా తక్కువ వస్తుంది, స్మాల్ వాల్యూమ్, కొంత ఆగుతూ తక్కువ వచ్చేస్తూ ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాల్యూమ్ తక్కువ వస్తుంది, ఎక్కువ సార్లు వెళ్ళడం, బర్నింగ్ సెన్సేషన్ ఇలాంటివి కనిపిస్తాయి. ఓకే, మరి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవడానికి జంక్ ఫుడ్ ప్రధాన కారణంగా చెప్తున్నారు కదా, ఇంకేతరత్ర కారణాలు ఏ విధంగా ఉంటాయండి ఫుడ్ వైజ్ కాకుండా అని చూసినట్లయితే ఇందాక ఇవి చెప్పినట్టు అంతే, ఇంకా వేరే ఏముండవు. సహజంగా మనం తీసుకునే ఆహారంలో ఇవి మానేస్తే, అవాయిడ్ చేసినట్లయితే, ఇందాక చెప్పిన ఆహారం అంతా మానేస్తే రాకుండా ఉంటాయి. రావడానికి కారణాలు అవే కనుక అవి పూర్తిగా మానేస్తే సరిపోతుంది. మరి వచ్చిన తర్వాత ఎటువంటి ఫుడ్ తీసుకోవాలంటారు? మనకి ఎప్పుడైతే స్టోన్స్ ఉన్నాయి అని తెలిసిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే పాలకూర, చుక్కకూర, టమాటో, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, పన్నీర్ ఇవి మానేయాల్సి ఉంటుంది పూర్తిగా. కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ కూల్ డ్రింక్స్ కారణం అన్నాం కనుక కూల్ డ్రింక్స్ కూడా ఈ పూర్తిగా మానేస్తే స్టోన్స్ ఎన్లార్జ్ కాకుండా ఇంకా పెరగకుండా తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే, ఎందుకు పాలకూర ఎక్కువగా చెప్తూ ఉంటారు, పాలకూర అండ్ అదేవిధంగా టమాటోని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకు స్టోన్స్ ఫామ్ అవడానికి ఇవి ఎందుకు యూజ్ అవుతాయి? అసలు స్టోన్స్ ఫామ్ అవడానికి అవి కారణం కాదు, పెరగడానికైనా సరే. స్టోన్స్ వచ్చాక తినకూడదు అంతే. టమాటో అయినా పాలు ఇవన్నీ చెప్పినవన్నీ స్టోన్స్ వచ్చాక తినకూడదు అంతే. ఓకే, రావడానికి కారణాలు చెప్పినట్లయితే ఇందాక చెప్పిన శీతల పానీయాలు మాత్రమే కారణం. కూల్ డ్రింక్స్ తాగితే, జంక్ ఫుడ్స్ తింటే స్టోన్స్ పెరుగుతాయి, అందులో తేడా లేదు, కొత్తగా స్టార్ట్ అవుతాయి కూడా.
అలాగే స్టోన్స్ వచ్చాక మాత్రమే ఇందాక చెప్పిన ఫుడ్ టమాటో, పాలకూర, చుక్కకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇవి. ఎందుకంటే పాలకూరలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, కాల్షియం క్రిస్టల్స్ ఉంటాయి అక్కడ. తర్వాత చుక్కకూరలో కూడా డిఫరెంట్ ఆల్కలైన్ క్రిస్టల్స్ ఉంటాయి, ఆల్కలైన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆల్కలైన్ క్రిస్టల్స్ ఫామ్ అవుతుంటాయి అక్కడ. టమాటోలో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వద్దని చెప్తాం. అది మేజర్ కారణం అనమాట. ఓకే, వచ్చిన తర్వాత మాత్రం ఈ ఫుడ్ మాత్రం కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. ఏంటంటే వాళ్ళగా అనుకుంటా టమాటో ఒక రోజు తింటే ఏమవ్వదు, లేకపోతే బీన్స్ షీట్స్ లేకుండా షీడ్లెస్ టమాటో రసం కానీ సూప్ కానీ తీసుకోవచ్చులే ఏమవ్వదు అని అనుకుంటారు. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, తినాలనిపించడం వల్ల ఆ కోరికను చంపుకోలేక, లేకపోతే పక్క వాళ్ళు ఎవరని చెప్తే తినడం. ఎప్పుడన్నా ఒకసారి తింటే ప్రాబ్లం అవుతుందా, ఏమవదులే అని అనుకొని తినేయడం లేదు. ఒకసారి తిన్నప్పటికీ మళ్ళీ రీఅకర్ ద స్టోన్స్, ఉన్న స్టోన్స్ పెరుగుతూ ఉంటాయి. మేము కళ్ళతో చూసాం అనమాట, అబ్జర్వేటివ్. ఫుడ్స్ డెఫినెట్ అవాయిడ్ చేయాలి. 5-6 రకాల ఫుడ్, కూల్ డ్రింక్స్ ఇవి మొత్తం అవాయిడ్ చేస్తే స్టోన్స్ పెరగకుండా ఉంటాయి. ఓకే డాక్టర్ గారు, ఈ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవడం అని కానివ్వండి, లేకపోతే కిడ్నీకి సంబంధించిన సమస్యలు కానీ జనరల్గా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటాయండి? ఆడవాళ్ళు ఎక్కువగా చూస్తామా, మగవాళ్ళు ఎక్కువగా చూస్తామా? ఎందుకంటే కిడ్నీ ఫంక్షనాలిటీ అనేది ఎవరిలో అయినా ఈక్వల్గానే ఉంటుంది కదా, సేమ్గానే ఉంటుంది. సో ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం? ఇదేంటంటే కిడ్నీ సమస్యలు, స్టోన్స్ ఫార్మేషన్ అనుకుంటే వయసుతో ఎలాంటి సంబంధం లేదు. ఓకే, చిన్నపిల్లల్లో కూడా ఫామ్ అవుతాయి. ఏమైందో వయస్సుతో సంబంధం లేదు, స్త్రీ పురుష భేదం కూడా లేదు, ఎవరికైనా ఏర్పడవచ్చు. ఓకే, చిన్నపిల్లల్లో ఎందుకు ఫామ్ అవుతాయండి? అంటే వాళ్ళు జంక్ ఫుడ్ తింటారనా? ఇంతకు పూర్వం ఏర్పడేది కాదు. ఈ మధ్య కాలంలో పిల్లలు విరివిగా జంక్ ఫుడ్స్ తింటున్నారు, కూల్ డ్రింక్స్ అత్యధికంగా తాగేస్తున్నారు. సో అవాయిడ్ చేయలేకపోతున్నారు. ఈవెన్ దో షుడ్ నాట్ కంట్రోల్ ద పేరెంట్స్ ఆల్సో. పేరెంట్స్కి కూడా అవగాహన లేదు, కూల్ డ్రింక్స్ తాగితే స్టోన్స్ వస్తాయన్న విషయం తెలియదు వాళ్ళకి వాస్తవానికి. అండ్ యాజ్ వెల్ యాజ్ మూత్ర సంబంధమైన వ్యాధులు, ఇతరత్ర వ్యాధులు కూడా రావడానికి అవకాశం ఉంది. చిన్నపిల్లలు మరీ ఎక్కువగా వస్తాయి, ఎందుకంటే అన్ని అవయవాలు సున్నితంగా ఉంటాయి, చాలా ఇదిగా ఉంటాయి. సో ఇక్కడ కిడ్నీస్ కూడా చాలా సున్నితంగా ఉంటాయి, త్వరగా జబ్బు పడే అవకాశం ఉంటుంది. అది ప్రధాన కారణం అనమాట. ఓకే, సాధారణంగా కిడ్నీకి సమస్య వచ్చిందని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? స్టోన్స్ కాకుండా ఇతరత్ర సమస్యలు ఎదురైనట్టయితే పాదాలు, ఫుట్స్ ఏవైతే ఉంటాయో వాపు వస్తాయి, కాళ్ళు కూడా వాపు వస్తాయి. కొన్ని సందర్భాల్లో ముఖం కూడా ఉబ్బరించినట్టుగా ఇలా ఉబ్బిపోయి కనిపిస్తుంది. అలాంటప్పుడు మూత్ర సంబంధమైనటువంటి వ్యాధులు ఏవో ఉన్నాయని అనుమానించాల్సిన అవసరం ఉంటుంది. పైకి ఇంకా ఇది కాకుండా ఇంకే లక్షణాలు కనపడవు. ఫిజికల్గా కాళ్ళు వాపు ఉండడం, ముఖం అంతా ఉబ్బరించినట్టు వాచిపోయి ఉండడం, ఒళ్ళంతా కూడా వాచిపోయి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నీరు పట్టినట్టు నీరు పట్టి ఉంటుంది. పాదాలు లోయర్ పార్ట్ చూసినట్లయితే లోయర్ లిమ్స్ లో గుంటలు పడుతుంది, వేలుతో నొక్కినట్లయితే గుంటలు పడుతుంటాయి. అలా ఇలాంటి కండిషన్స్ ఉన్నట్లయితే తప్పకుండా మూత్ర సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నాయని అనుకోవచ్చు, అనుమానించాలి తప్పకుండా. అలాగే స్టోన్స్ కూడా వచ్చి ఉండవచ్చు. ఏదైనా స్టోన్స్ ఉన్న ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి కొన్ని సందర్భాల్లో, అక్కడక్కడ కనిపిస్తాయి. పెయినే కాకుండా నీరు పట్టినట్టు అనిపిస్తుంది అన్నమాట, పాదాల దగ్గర వాపు వస్తుంటుంది. ఓకే అండి, మరి హోమ్ రెమెడీస్ ఏమున్నాయి చెప్తారా? ఇప్పుడు ఈ స్టోన్స్కి అని చూసుకున్నట్లయితే హోమ్ రెమెడీస్ చూస్తే బార్లీ విత్తనాలు అందరికీ తెలుసు, తెల్ల గోధుమలాగా ఉంటాయి. బార్లీ విత్తనాలు 1 స్పూన్ 2 స్పూన్స్ తీసుకుని టంబ్లర్ ఆఫ్ వాటర్ వేసేసి బాగా మరిగించేసి ఆ నీటిని వడగట్టేసి అలాగే రోజు ఉదయం సాయంత్రం తాగుతున్నట్లయితే స్టోన్స్ పెరగకుండా క్రమక్రమంగా కరిగిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, ఇక నీరే ప్రధానం అనుకున్నాం కనుక మంచి నీటిని తాగాలి. మంచి నీరు అనగానే అందరు ఫిల్టర్ వాటర్ లేదా బల్బ్స్ లేదా ఆర్ఓ సిస్టమ్ వాటర్ తాగుతుంటారు, అవి ఏవి తాగకూడదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మామూలుగా కూడా నార్మల్ పర్సన్స్ కూడా షుడ్ నాట్ డ్రింక్ ప్యాకేజ్డ్ వాటర్, ప్యాక్ చేసినటువంటి నీటిని తాగకూడదు. అండ్ ఆర్ఓ సిస్టమ్ మిషన్ ద్వారా ఇంట్లోనే మిషన్స్ ఫిక్స్ చేసుకుంటున్నారు. ఏదైనా వాటర్ మంచి నీళ్ళే, ఆల్కలైన్ వాటరే, మరి ఎందుకు తాగకూడదు అది చెప్తాను, తెలుసుకుందాం. కాలర్ లైన్ లో ఉన్నారండి, కాలర్ తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
మేము యాదగిరి నుంచి మాట్లాడారు మేడం. ఓకే, పేరు చెప్పండి. ఓకే, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. సరే, మాట్లాడొచ్చా మేడం? చెప్పమ్మా. సార్ ఏం లేదు సార్, మా ఇంట్లో ఆయనకు 55 years ఉన్నాయి సార్. సో అయితే ఇక 2 సంవత్సరాల కింద కిడ్నీలో రైట్ సైడ్ లో 15 mm స్టోన్ ఉంటే PCNL ట్రీట్మెంట్ ద్వారా తీసేసిండు సార్. డ్రిల్లింగ్ తీసి ఆయన మళ్ళీ ఇప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది సార్, కొంచెం చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది. మళ్ళీ అంటే బ్యాక్ పెయిన్ ప్లస్ మాకు కొంచెం యూరిన్ స్మెల్ వస్తుంది సార్. ఓకే, ఎన్ని రోజుల క్రితం యూరిన్ స్టోన్ తీసేసారు ఆయనకి? ఇప్పుడు 2 years అయింది సార్. 2 years అయింది. ఓకే, షుగర్ బీపీ ఏమైనా ఉందా ఆయనకి? లేదు, అంటే బీపీ లే. కానీ మళ్ళీ ఇప్పుడు రైట్ సైడ్ కిడ్నీలో మళ్ళీ ఇప్పుడు 3 to 4 mm ఒక్క స్టోన్ ఉంది సార్. వస్తాయి, రియకరింగ్ ఆఫ్ స్టోన్స్ అంటారు. మళ్ళీ స్టోన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆపరేషన్ చేసినంత మాత్రాన ఈ స్టోన్స్ కరిగిపోవు, అప్పుడు తీస్తారు వచ్చినవి. మళ్ళీ రావడానికి అవకాశం ఉంది. ఏంటంటే ఆహారంలో బాగా జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. టమాటో తినకూడదు, పాలకూర తినకూడదు, తర్వాత చుక్కకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, పన్నీర్, కూల్ డ్రింక్స్ అసలు తాగకూడదు. ఇవి పూర్తిగా మానేయండి. దాంతో పాటుగా మందులు చెప్తాను, వాడండి. సరే సార్, చెప్పండి. పాలకూర, టమాటో, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, కూల్ డ్రింక్స్, ఎలాంటి కూల్ డ్రింక్స్ తాగకూడదు, పన్నీర్ తినకూడదు. ఈ పూర్తి మానేస్తూ మందులు వాడండి, తగ్గిపోతుంది. తర్వాత ఉదయం, సాయంత్రం, రాత్రిపూట పడుకునే ముందు బార్లీ విత్తనాలు నీళ్లు తాగండి. నీళ్లు గ్లాస్ నీళ్లు వేసి బాగా మరిగించి తాగండి. అలా తాగండి. గోళీలు, మందులు చెప్తాను, తీసుకోండి. సిస్టోన్ టాబ్లెట్స్ దొరుకుతాయమ్మా. సిస్టోన్ లేదా స్టోనిక్స్ టాబ్లెట్స్ ఉంటాయమ్మా. స్టోనిక్స్ చాలా బాగా పనిచేస్తే స్టోనిక్స్ తీసుకొని వాడండి. ఒక పని చేయండి, డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే అవుతుంది, మీరు మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడండి, నాకు క్లియర్ గా చెప్తాను ఇంకా. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. డాక్టర్ గారు చెప్పండి, బార్లీ వాటర్ తీసుకోవాలి, హోమ్ రెమెడీస్ గురించి చెప్తున్నారు కాబట్టి బార్లీ గింజల్ని బాగా మరిగించి పొద్దున పూట, సాయంత్రం పూట ఆ వాటర్ని తీసుకోమని చెప్పారు. నెక్స్ట్ ఇంకేం చేయాలంటారు? ఆ వాటర్ ఏంటంటే బీపీ పేషెంట్స్ అయితే షుగర్ వేసుకొని తాగొచ్చు. ఒకవేళ షుగర్ పేషెంట్స్ అయినట్లయితే సాల్ట్ వేసుకొని తాగొచ్చు. రెండు ఒకరికే ఉంటే అలాగే ఊరికే తాగేసేయాలి. ఓకే ఓకే, కొంచెం పెద్దవారైతే రెండు ఉంటాయి కదా, అవన్నీ డౌట్స్ ఉంటాయి. సార్ ఏం చెప్పాలి, ఏం కలపాలి అనే డౌట్ వస్తుంది. సో మరిగించిన బార్లీ వాటర్ని తీసుకునేటప్పుడు బీపీ పేషెంట్స్ అయితే కనుక కొంచెం షుగర్ని మిక్స్ చేసుకోవాలి. అదే షుగర్ పేషెంట్స్ అయితే కనుక షుగర్ అవాయిడ్ చేసి కొంచెం సాల్ట్ని మిక్స్ చేసుకుని తాగాలి. రెండు ఉన్న వాళ్ళైతే కనుక రెండింటిని అవాయిడ్ చేసేసి ఓన్లీ వాటర్ తీసుకోవడం మంచిది. రైట్. సో వాటర్ గురించి చెప్తున్నారు కదా, ఆల్కలైన్ వాటర్ అయినా లేకపోతే ఆర్ఓ సిస్టమ్ వాటర్ కూడా తాగకూడదు. ఎందుకంటే చాలా రకాల జబ్బులు నీటితో మాత్రమే తగ్గిపోతాయి. అందుకే నీరు ఎక్కువ తాగండి అంటే నీటిలో వైద్య గుణాలు ఉన్నాయి అని అర్థం అన్నమాట. నీటితో చాలా రకాల జబ్బులు తగ్గుతాయి. సృష్టి మొత్తం కూడా నీరు లేకుండా బ్రతికే అవకాశం లేదు. క్రిమి కీటకాల నుంచి అన్ని రకాల ప్రాణులకి నీరే ప్రధాన ఆహారం, నీరే జీవనాధారం. నీరు లేకుండా ప్రకృతిలో ఏ జీవం జీవించజాలదు, అది అందరికీ తెలుసు. అలాగే కలుషితమైన నీరు తీసుకోవడం వల్ల రకరకాల వ్యాధులు, రకరకాల జబ్బులు వస్తున్నాయి. మరి ఇందాక పైన చెప్పినటువంటి నీరు తీసుకోవడం వల్ల ప్రధానంగా శ్వాసకోశ జబ్బులు, ఊపిరితిత్తులవి, అలాగే హార్ట్ డిసీజెస్, ఫెరాలిసిస్, పెరథీమియా, పక్షవాతము, థైరాయిడ్స్, ఇలా ఇన్ని రకాల జబ్బులు వస్తున్నాయి ఈ డ్రింకింగ్ వాటర్, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ వాడడం మూలాన. తర్వాత బల్బ్స్ అయ్యి అమ్ముతూ ఉంటారు సహజంగా, 20 లీటర్స్ డబ్బాలు ఫిల్టర్ వాటర్, మినరల్ వాటర్ అని అమ్ముతూ ఉంటారు. సో వాళ్ళు అసలు ఎక్కడి వాటర్ నుంచి ఫిల్టర్ చేస్తారో ఎవరికి తెలియదు. గ్రౌండ్ వాటర్ ని ఫిల్టర్ చేస్తారు జనరల్ గా. అంటే సాయిల్ ఎక్కడ ఏ సాయిల్ ఎలాంటిది తెలియదు ఎవరికి. సో మనం ఇంట్లో ఆర్ఓ సిస్టమ్ వాటర్ ద్వారా చేయడం వల్ల కూడా మన ఇంట్లోనే చేస్తున్నాం, ఇంకా ప్రాబ్లం లేదు, మిషన్ మన ఇంట్లోనే ఉంది అనుకున్నప్పటికీ నీటిలో ఉన్నటువంటి అన్ని రకాల పోషక విలువల్ని ఆ మిషన్ తీసేస్తుంది.
నిస్సారమైన నీటిని మాత్రమే తాగుతున్నాం. ఎలాంటి విలువలు లేని, ఎలాంటి పోషక విలువలు లేనటువంటి నీటిని తాగుతున్నాము. కాబట్టి ఆ నీరు మనకు ఏ విధంగా పనిచేయదు. పనిచేయకపోగా రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి ఇందాక చెప్పిన జబ్బులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, మరి ఎలాంటి నీరు తీసుకోవాలి తెలుసుకుందాం కాలర్ తో మాట్లాడిన తర్వాత. హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే మేడం, మాది ఇంతకుముందు నెల్లూరు జిల్లా, ఇప్పుడు తిరుపతి జిల్లా మార్చారు మేడం. మాది నెల్లూరు జిల్లా, ఇప్పుడు తిరుపతి జిల్లా ప్రస్తుతానికి. ఓకే ఓకే, పేరు చెప్పండి ఒకసారి. చంద్రారావు గారు. ఓకే అండి, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. 2 సంవత్సరాలు తిరుపతి వచ్చి, కానీ మత్తు తగ్గడం లేదు మేడం. నడుస్తా ఉన్నా, పని బాబు చేసుకుని తిరుగుతా ఉన్నా కానీ మత్తు తగ్గడం లేదు మేడం. అందుకని ఏం నొప్పి సార్? అది తెలుస్తుంది సార్, నాకు కాలు చేయ మత్తు వచ్చింది. మత్తు దగ్గర సార్ ఇప్పుడు 2 సంవత్సరాలు ఉంది సార్. కాలు చేతులు నొప్పి? అలా మత్తు అయిపోతుంది, మత్తుగా ఉంటుంది. మొద్దు బారిపోయినట్టుగా ఉంటుందా? అవును సార్, అవును సార్. 2 కాళ్ళు అట్లా ఉంటున్నాయా? ఒక కాలు కుడి చేయ, కుడి చేయి కాలు రైట్ సైడ్ మొత్తం తిమ్మిరెక్కిపోతుంది, మొద్దు బారినట్టుగా ఉంటుంది. ఎస్, ఓకే. అయితే ఎంతకాలంగా ఇలా ఉంటుంది మీకు? 2 సంవత్సరాలు ఉంది సార్. 2 సంవత్సరాల నుండి. షుగర్ బీపీ ఉందా మీకు? నార్మల్ గానే ఉన్నాయి. ఒకటి ఏంటంటే దానికి కానీ వాత విధ్వంసి రస్ టాబ్లెట్స్ ఉంటాయండి. ప్రొద్దున 2 సాయంత్రం 2 వేసుకోండి. అలాగే పైకి పిండ తైలమైన ఆయిల్ దొరుకుతూ ఉంటుంది, ఎక్స్టర్నల్ ఆయిల్, అది పెడుతూ ఉండండి. తర్వాత అవి వాడాక 1 నెల వాడాక మాతో ఫోన్లో మాట్లాడండి, చెప్తాను. ఓకే, రైట్. అక్కడ దొరికితే ఆయుర్వేద మందుల కొట్లో అడగండి, మీ దగ్గర తిరుపతి దగ్గర. అక్కడ మీరు ఏ ఊర్లో ఉంటారు? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే అవుతుందండి, ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని ఒకసారి డాక్టర్ గారిని సంప్రదిస్తే మీకు బెటర్ రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. నోట్ చేసుకోండి, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, నంబర్ వస్తుంది నాది, చూసుకొని ఫోన్ చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే చెప్తాను. ఓకే, చేస్తానండి. ఇప్పుడు కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడుతాను డాక్టర్ గారు. హలో హలో మేడం చెప్పండి. చెప్పాలండి, ప్రాబ్లం మీరే. పేరేంటండి? సార్ నా పేరు సలీమా అండి, ఒంగోలు. నాకు వెనకమాల ఎడంక ఈ లాస్ట్ మధ్య ఎన్నుపోత లాస్ట్ లో నొప్పండి. అక్కడి నుంచి ఎడంకాలు పైనుంచి లాస్ట్ దాకా ఎడంకాలకు వచ్చేస్తుంది ఒక 10 రోజుల నుంచి. తుంటి నుంచి కింద పాదం వరకు వస్తుంది. కొంచెం ఎక్కువ టైం పొనుకుంటే కొంచెం సర్దుకుంటుంది, లేకపోతే మళ్ళీ మామూలుగా ఉంటుంది. ఎంత ఏజ్ ఎంత మీది? 52 అండి. 52. షుగర్ బీపీ ఉందా? ఏం లేవు సార్. ఏం లేవు. ఓకే, ఏం పని చేస్తుంటావు నువ్వు? నేను కొంచెం ఇంట్లో పని చేసుకుంటాను, కొద్దిగా టైలరింగ్ ఉంది చిన్నగా. టైలరింగ్ చేస్తావు, ఓకే. ఒక ఎక్కువ ఏంటో 2-3 గంటలు చేస్తారు రోజు మాత్రం. ఓకే అమ్మా, సలీమా కదా? అవునండి. మీరు ఏంటంటే కందిపప్పు తినడం మానేసేయండి పూర్తిగా. తర్వాత మిగతా అన్ని రకాల కూరలు తినొచ్చు. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, కూల్ డ్రింక్స్ తాగకండి. దాంతోపాటుగా మందులు చెప్తాను, వాడండి. మహాయోగరాజ్ గుగ్గులు ఉదయం 2 సాయంత్రం 2 వేసుకోండి. అలాగే పైన నారాయణ తైలం అని చెప్పేసి ఆయిల్ ఉంటుంది, పైన మర్దన చేయండి. ఓకే, రాసుకున్నారండి? నోట్ చేసుకున్నారా? తగ్గుతుంది. రాసుకుంటాను సార్. చెప్పండి సార్. మహాయోగరాజ్ గుగ్గులు. ఒక పని చేయండి, డాక్టర్ గారు చెప్తారు, మీకు యూట్యూబ్ లో లింక్ వస్తుంది కదా, ఒకసారి చూడండి, రికార్డ్ అయ్యి ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ నంబర్ రాసుకోండి, పైన ఫోన్ నంబర్ వస్తుంది, నాకు డైరెక్ట్ ఫోన్ చేయండి, మీకు క్లియర్ గా మాట్లాడతాను. ఏమ్మా, అలా చేయండి. కందిపప్పు అయితే మీరు మానేసేయండి, మిగతా కూరగాయలు ఆకుకూరలు అన్ని తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదండి. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం డాక్టర్ గారు. హలో 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నల్గొండ జిల్లా అండి, నల్గొండ జిల్లా నాగార్జున. మీ పేరు చెప్పండి. ఎల్ఐ అండి. ఎల్ఐ గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయండి. చెప్పండి. మా పాపకి 4 సంవత్సరాల నుంచి పక్షవాతం వస్తుంది. ఓకే, ఏజ్ ఎంత ఉంటుంది?
ఏది ఇప్పుడు 22 సార్. 4 సంవత్సరాలు అయిందా? 2 లాక్డౌన్ నుంచి వస్తుంది సార్. సరే, ఓకే. అంటే మామూలుగా లెఫ్ట్ హ్యాండ్ చేతు ఇట్లా షేక్ అయ్యి మెడ దగ్గరకు వస్తుంది. ఓకే. అట్లా ఇప్పుడు ఎంఆర్ఐ కూడా చూపించినాము, మెడిసిన్ ఇస్తున్నాం, తక్కువ పెళ్లి చేసినాం. పెళ్లి చేసినాం, ఈ మధ్యలో డెలివరీ అయింది నాకు 4 days కింద. డెలివరీ అయినాక మళ్ళీ వచ్చింది. ఓకే, సరే. మీరు యూట్యూబ్ చూసినామని ఫోన్ చేస్తుంది. ఓకే, పర్వాలేదు. మీరు ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. ఫోన్ నెంబర్ వస్తుంది ఛానల్లో. ఆ నంబర్కి ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. ఓకే, గుర్తుపెట్టుకుని ఫోన్ చేయండి. మందులు ల్యాండ్ నెంబర్ కాక సెల్ నెంబర్ కూడా వస్తుంది, చూడండి. మీరు చూస్తూ ఉంటే వస్తుంది. కొద్దిసేపు చూస్తూ ఉండండి, నంబర్ వస్తుంది, సెల్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ నాదే, ఫోన్ చేయండి, మాట్లాడతాను. లేదా ల్యాండ్ నెంబర్ అయినా ఫోన్ చేసి డాక్టర్ గారు నెంబర్ ఇవ్వండి ఏంటి ఇస్తారు, చూడొచ్చు. ఓకేనా? ఎందుకంటే ఎక్కువసేపు మాట్లాడాలి నీతో, అందుకని. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. డాక్టర్ గారు కాలర్ ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. హలో, తీసుకోండి. హలో హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాధిక అండి. రాధిక గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయండి, మాట్లాడండి డాక్టర్ గారితో. అమ్మ చెప్పండి. నమస్కారం అమ్మా, చెప్పండి ఏంటి, ఏమవుతుంది? నాకు షుగర్ 20 ఏళ్ళు అయిందండి. నాకు షుగర్ 20 ఏళ్ళు అయిందండి. 20 సంవత్సరాలు అయింది షుగర్ వచ్చి. నైట్ పూట అసలు నిద్ర పట్టదండి నాకు. నైట్ నిద్ర పట్టదు? అసలు నిద్ర పట్టదండి సార్. ఎప్పుడన్నా నిద్ర టాబ్లెట్ వేస్తా ఉంటా, అట్టగా 5-6 రోజులకు ఒకసారి. నాకు కాకపోతే ఎడం చేతులు లాగేస్తాను, గూడంతా లాగేస్తుంది. భుజం నుంచి ఇదంతా గూడంతా లాగేస్తుంది. జడేసుకోలేను, వెనక పట్టుకోలేను, చెయ్యితో ఏమి మొయ్యలేనండి. నొప్పిగా ఉంటుందండి, బోల్ లాగేస్తుంది రేపు పూట. గుర్తులోనే. అదే, ఎన్నాళ్ళుగా అట్లా అవుతుంది మీకు? 1 సంవత్సరం నుంచి అవుతుందండి. సంవత్సరం నుంచి అవుతుంది. మీ ఏజ్ ఎంత? 47 సంవత్సరాలు సార్. 47. షుగర్ నార్మల్ గా ఉంటుందా? షుగర్ నార్మల్ గా ఉంటుంది. రోజు 3 టాబ్లెట్లు వేస్తారు, 2 పూటలు ఇన్సులిన్ చేస్తాను సార్. అమ్మ బాబోయ్, అంటే కరెక్ట్గా ఉండట్లేదు అని అర్థం అనమాట. ఏమా, షుగర్కి మందు మార్చండి. ముందు సరిగా మీకు పనిచేయట్లేదు షుగర్ది, దానివల్లనే మీకు భుజం గూడు లాగేస్తుంది. ఏమా, నాకు 63 ఇది ఉందండి, బరువు ఉన్నాను. పొట్ట ఎక్కువగా ఉంటుంది నాకు. 5 పిల్లలు పుట్టి పోయారండి, ఒక 4 పోయారు, ఇంకా 2 ఉన్నారండి. అందువల్ల పొట్ట పెద్దగా ఉంటుంది ఎక్కువ. ఓకే, పొట్ట ఎత్తుగా ఉంటే సమస్య కాదు, కానీ షుగర్కి మీరు వాడుతున్న మందులు, ఇన్సులిన్, గోళీలు అవేవి కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ఎందుకంటే అవి సరిగ్గా పనిచేయనప్పుడే ఇలాంటి ఇతర లక్షణాలు ఏర్పడతాయి. మీరు చెప్పినట్టు గూడు, చెయ్యి ఇదంతా లాగడం, వెనక వైపు మెడపైపు లాగేయడం, ఇదంతా జరుగుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు మీకు గోళీలు చెప్తాను, వేసుకోండి. ఏంటంటే మహాయోగరాజ్ గుగ్గులు రాసుకోండి. మహాయోగరాజ్ గుగ్గులు రాయండి. నెక్స్ట్ ఉదయం సాయంత్రం వేసుకోండి మహాయోగరాజ్ గుగ్గులు. ఆ తర్వాత వాత విద్వాంసి రస్ ట్యాబ్లెట్స్ ఉదయం 2 మాత్రలు, రాత్రి 2 మాత్రలు వేసుకోండి. ఓకే, షుగర్కి మందు మార్చాలి. ఒకసారి ఫోన్లో మాట్లాడండి, చెప్తాను నేను ఏ మందు ఏంటి ఎలా అనేది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. రైట్ డాక్టర్ గారు, మన టాపిక్లోకి వచ్చేద్దాం. సో వాటర్, బయట దొరికే నీళ్లు లేకపోతే ప్యాక్డ్ వాటర్ ఇట్లాంటివి తాగొద్దని చెప్తున్నారు. ఆల్కలైన్ వాటర్ అంటే ఆరో వాటర్ ఇలాంటివి కూడా తాగొద్దని చెప్తున్నారు. మరి ఎటువంటి వాటర్ తీసుకోవాలి? ఇక్కడ వచ్చేసి మనం సాధారణంగా ఇప్పుడు గమనించాల్సింది ఏంటి, నీరు తాగొద్దు అని మేము ఎన్నాళ్ళుగానో చెప్తున్నాం. ప్యాకేజ్డ్ వాటర్ తాగకూడదు, ప్రిజర్వేటివ్స్ వాటర్ తాగకూడదు అని చెప్తూ వెళ్తున్నాం. కానీ లాస్ట్ 6-7 months బ్యాక్ మన గవర్నమెంట్, మున్సిపల్ వాళ్ళు, శాస్త్రజ్ఞులు వీటిపైన, నీటిపైన ఎగ్జామ్ చేయడం జరిగింది, NGRI వాళ్ళు వీళ్ళు. సో చేసి ఇలాంటి ఈ నీరు తాగకూడదు, దీనివల్ల ఈ ప్రమాదాలు వస్తున్నాయి. ఇందాక చెప్పుకున్నాం కదా, లైక్ హార్ట్ డిసీజెస్, పెరాలిసిస్, లంగ్ డిసీజెస్ ఇలాంటివి వస్తున్నాయి. అలాగే మూత్రపిండ వ్యాధులు చెప్పకనే వస్తాయి. ఇలాంటివన్నీ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అన్నాక మరి ఎలాంటి నీరు తాగాలి అనే దాని మీద కూడా వాళ్ళే చెప్పారు వెంటనే. మనకు స్లోగన్ ఉంది, రక్షిత మంచినీటి పథకం పేరులోనే ఉంది. అంటే ఓవరాల్ గా మున్సిపల్ వాటర్ తాగాలి, సీనరేజ్ వాటర్ అని ఇంగ్లీష్లో అంటారు. ఎనీవే మున్సిపల్ వాటర్ తాగొచ్చు, సురక్షితంగా ఉన్నాయి. డెన్సిటీ ఆఫ్ వాటర్ లెవెల్స్, వాటి యొక్క సాంద్రత, లభ్యత, సరిపడేటటువంటి పోషక విలువలు మున్సిపల్ వాటర్లో ఉన్నాయి అని క్లియర్గా రాయడం జరిగింది అనమాట. లేదా ఏదైనా కొంచెం ప్రాబ్లమేటిక్ గా అనిపిస్తుంది అనుకుంటే కొంచెం వేడిగా చేసుకుని వేడి నీళ్ళని తాగొచ్చు కదా. సమ్ 8-2 years లో ఒకసారి 2 సార్లు నీరు కలుషితం అవ్వచ్చు, కానీ రోజు అవ్వవు కదా. ఎక్కడో అక్కడ ఇంత పెద్ద లైన్లో ఎక్కడో దగ్గర ఒక ప్రాంతంలో కలుషితం అవుతాయి. వాడు వెంటనే వితిన్ 24 hours లో రీప్లేస్మెంట్ ఆఫ్ పైప్స్ ఏదో చేస్తారు. ఒక 4 రోజులు 2-3 రోజులు వాడకపోతే సరిపోతుంది. ఆఫ్టర్ దట్ క్లియర్ అవుతాయి. ఆ నీటిని మనం మరిగించి తాగొచ్చు. మీరు చెప్పారు బెస్ట్ సజెషన్ ఏంటంటే నీరు ఏదైనా కూడా మరిగించి వడగట్టి తాగితే సరిపోతుంది. ఫిల్టర్స్, ఇక్కడ మనం ఫిల్టర్ గమనించినట్లయితే ఈ మైక్రో ఫిల్టర్స్ కాకుండా క్యాండిల్ ఫిల్టర్స్ పూర్వంలో వాడేవాళ్ళం. స్టీల్ డబ్బాలో 4-2-3 క్యాండిల్స్ ఫిక్స్ చేసి వచ్చేది. వాటి ద్వారా ఫిల్టర్ చేసుకుంటే ప్రమాదం లేదు. లేదా వడగట్టేసి మంచి అంటే పరిశుభ్రమైనటువంటి గుడ్డ వేసి వడవేయచ్చు. లేదా ఛాయ మెష్, టీ వేసుకునే జాలితో కూడా వడబోసి తాగొచ్చు. మున్సిపల్ వాటర్ బెటర్. మున్సిపల్ వాటర్ ఒకవేళ మున్సిపల్ వాటర్ లేదు, ఎలా బావి నీరు, బావులు ఇక్కడ లేవు కనుక బోర్ వాటర్ అవైనా కూడా మరిగించి చల్లార్చి తాగాలి, బోర్ వాటర్. అలా తాగినట్లయితే ఈ మూత్రపిండాల వ్యాధుల జబ్బులు, మూత్ర సంబంధ వ్యాధులు రాకుండా మనని మనం కాపాడుకునే అవకాశం ఉంది. ఓకే అండి. మరి మూత్రపిండాలకి సంబంధించిన వ్యాధులు వచ్చినప్పుడు ఆయుర్వేదంలోని ట్రీట్మెంట్ ఎందుకు తీసుకోవాలి? బెటర్ ట్రీట్మెంట్ అనేది ఆయుర్వేదంలో మాత్రమే ఉందా? అవును, అందులో మాత్రమే ఉంది అని చెప్పొచ్చు. ఇందాకే ఒక కాల్ చెప్పారు మనకి 13 mm స్టోన్ ఉందండి, వీ కెన్ డూ ఫర్ సర్జరీ ద్వారా తీసారు, లిథోస్కోప్ ఏదో చేసి డ్రిల్ చేసి తీసేశారు 4 years బ్యాక్. మళ్ళీ స్టోన్ వచ్చింది అని ఆ అమ్మాయి చెప్పింది. అంటే ఇది నిదర్శనం అనమాట. సర్జరీ చేసినంత మాత్రాన స్టోన్స్ వెళ్ళిపోవు, అప్పుడున్న స్టోన్ వెళ్ళిపోతుంది. ఫర్దర్ మళ్ళీ రీఅకరింగ్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి యథావిధిగా, అవి తగ్గవు. ఇక్కడ ఆయుర్వేదంలో తీసుకోవడం ద్వారా ప్రొలాంగ్ థెరపీ ఇస్తూ ఉంటాం, మూలాలు తగ్గిపోవడానికి అవకాశం ఉంది. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మరీ ముఖ్యంగా సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మెడిసిన్స్ ఉంటే అలోపతిలో వైద్యం చేసినప్పటికీ, అలోపతి డాక్టర్ అయినప్పటికీ రిగార్డింగ్ టు ద స్టోన్స్ కరిగించడానికి అలోపతి డాక్టర్ కూడా ఆయుర్వేద మెడిసిన్సే రాస్తారు. సిస్టోన్ అని చెప్పగానే మాకు తెలుసు అన్నారు ఒక క్లయింట్. అంటే అలోపతి డాక్టర్స్ కూడా ఆయుర్వేద మెడిసిన్సే ప్రిస్క్రైబ్ చేస్తారు. అవి తప్ప ఇంగ్లీష్లో అలోపతి వైద్య విధానంలో ఆటోమేటిక్గా కరిగిపోతాయి. దానికి ఒక పర్టికులర్ టైం ఉంటుంది, 2 నెలలు 3 నెలలు ఈ విధంగా వాడుతూ ఉంటే టోటల్గా కరిగిపోయే అవకాశం ఉంది. ప్రొహిబిటెడ్ ఆఫ్ ఫుడ్, ఏదైతే ఆహారం వద్దని చెప్పా అవి మానేస్తూ ఇది తీసుకుంటే తప్పకుండా తగ్గిపోతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. కిడ్నీస్కి సంబంధించిన సమస్యలు అనేవి ఏ విధంగా వస్తాయి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కగా సమాధానాలు వివరించినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.